హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారని ఆశిస్తున్నాను. నా పేరు రాహుల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి, సపోర్ట్ను అండ్ రెసిస్టెన్స్ను యూజ్ చేసి ఇంట్రాడే ట్రేడర్స్ ఎలా ట్రేడ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు ఎలా వాడాలి, అదేవిధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాడినప్పుడు లాస్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్. ఓకే, వన్ బై వన్ క్లారిటీగా తెలుసుకుందాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఒక పర్టికులర్ ఏరియా దగ్గర బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ ఎక్కువ ఉంటే దాన్నే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారు. సింపుల్గా మీకు చెప్పాలంటే ఇక్కడ చూడండి, మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ నిఫ్టీ మనకి 15,000 దగ్గర ఉంది. ఓకే 15,000 దగ్గర ఉంది. మార్కెట్ 15,500కి వెళ్ళింది. ఓకే 15,500కి వెళ్ళింది. ఇంచి ఫాల్ అయింది. ఓకే ఇక ఫాల్ అయింది. ఇంచి ఎక్కడికి ఫాల్ అయింది? 15,000కి ఫాల్ అయింది. ఓకే మళ్ళా పైకి పోయింది. ఎక్కడ దాకా పోయింది? 15,550 వరకు పోయింది. తర్వాత అక్కడ నుండి మళ్ళా ఫాల్ అయింది. ఎక్కడ దాకా పడ్డది? 15,000 దాకా పడ్డది. ఓకే మళ్ళా మార్కెట్ పైకి పోయింది. ఓకే ఎక్కడ దాకా పోయింది? 15,490 దాకా పోయింది. ఓకే అంటే మీకు ఇక్కడ పర్టికులర్ అర్థమవుతుందా? ఇగో ఇక్కడ ఓకే ఓకే దీన్ని మీరు రెసిస్టెన్స్ అంటారు. ఓకే దీన్ని మీరు సపోర్ట్ అని పిలవచ్చు. ఓకే ఓకే మనం ఏమనుకున్నాం? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఒక పర్టికులర్ ఏరియా దగ్గర బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ ఎక్కువ ఉండటాన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారని చెప్పనుకున్నాం. ఓకే మార్కెట్ ఎప్పుడైతే 15,500కి వస్తుందో ఇక్కడ ఉన్న సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్ని కిందికి పడేస్తారు. ఓకే ఓకే పడేసారు. మళ్ళా ఇంకో సెకండ్ టైము బయ్యర్స్ 15,000ని బ్రేక్ చేద్దాం అనుకుంటారు ఇట్లా. ఓకే కానీ ఇక్కడ ఉన్న సెల్లర్స్ మళ్ళీ మార్కెట్ని కిందకి దించారు. ఓకే మళ్ళీ బయ్యర్స్, ఈ ఏరియాలో ఉన్న బయ్యర్స్ మళ్ళీ ఈ 15,500ని బ్రేక్ చేయడానికి ట్రై చేశారు. ఈ లైన్ని ఏదైతే ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేశారు. బట్ మళ్ళీ సెల్లర్స్ కిందకి పంపించారు. అంటే ఒక పర్టికులర్ ఏరియా దగ్గర ఎక్కువ సెల్లర్స్ ఉండి మార్కెట్ ఎప్పుడైతే ఆ ఏరియాకి రాగానే కిందకు వస్తారో దాన్ని రెసిస్టెన్స్ అంటారు. ఓకే ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ టచ్ అయిందో సెల్లర్స్ సెల్ చేసి మార్కెట్ కింద పడిపోతుంది. మళ్ళీ బయ్యర్స్ ఇక్కడ వస్తారు. బయ్యర్స్ ఇక్కడ బై చేసుకుంటూ వస్తారు. అయితే బయ్యర్స్ బై చేసుకుంటూ పోతారు. ఈ లైన్ని బ్రేక్ చేయడానికి వస్తారు. మళ్ళీ సెల్లర్స్ అక్కడ హ్యూజ్గా సెల్ చేస్తారు. మార్కెట్ పడిపోద్ది. ఈ పర్టికులర్ ఏరియా దగ్గర మార్కెట్ ఒకటి కంటే ఎక్కువ సార్లు ఆ ప్రైస్ నుంచి ఫాల్ అయితే దాన్ని మనం రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వన్ టైం ఫాల్ అయింది, ఇక్కడ ఇంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి సెకండ్ టైం ఫాల్ అయింది. అంటే వన్ టైం కంటే ఎక్కువైంది కాబట్టి దీన్ని రెసిస్టెన్స్గా మనం తీసుకోవచ్చు. సేమ్ ఇదే ఫామ్లో సపోర్ట్కి కూడా వర్క్ అయ్యింది. సెల్లర్స్ ఇక్కడ సెల్ చేస్తారు. బయ్యర్స్ ఈ 15,000 నుంచి పైకి తీసుకుపోతారు. ఓకే అదేవిధంగా మళ్ళీ సెల్లర్స్ ఇక్కడ దాకా పుష్ చేస్తారు మార్కెట్ని. 15,000 రాగానే బయ్యర్స్ హెవీ క్వాంటిటీలో బై చేస్తారు. దానివల్ల మార్కెట్ పైకి పోద్ది. ఓకే ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. పైన ఉన్నదాన్ని రెసిస్టెన్స్ అంటారు, కింద ఉన్నదాన్ని సపోర్ట్ అంటారు. ఓకే మీకు ఇప్పుడు అర్థమైంది కదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటో. టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాడి ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలి? ఓకే అందులో మన ఫస్ట్ టాపిక్ డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అండ్ సెకండ్ టాపిక్ 15 minutes టైం ఫ్రేమ్ అనాలిసిస్. థర్డ్ టాపిక్ ప్రజెంట్ న్యూస్ అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా వాడాలి. ఓకే ఫస్ట్ ఇప్పుడు మనం లైవ్గా అనాలిసిస్ చేద్దాం రేపటికి మార్కెట్ ఎలా ఉందో. అంటే ఈరోజు డేట్ అయితే ఇది రికార్డ్ చేస్తున్న డేట్ February 28. సరే మీరు వీడియో ఫ్యూచర్లో చూస్తే ఒకసారి బ్యాక్ వచ్చి చూడండి మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేద్దాం. ఓకే రైట్ డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేద్దాం. ఈరోజు అయితే ఇది ఇప్పుడు లైవ్ అనాలిసిస్. ఈరోజు మార్కెట్ 28 డేట్ 28 కంప్లీట్ అయింది. ఓకే మనం రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో డిస్కస్ చేద్దాం. ఓకే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి. ఓకే మార్కెట్ అయితే ఈ ఏరియాలో క్లోజ్ అయింది. అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇక్కడ మీకు సపోర్ట్ కనిపిస్తుంది. మార్కెట్ ఇక్కడ పోయింది, ఇంచి పైకి పోయింది.
ఇంచ్ పైకి పోయింది, ఇంచ్ పైకి పోయింది. అంటే ఇక్కడ మనకు కరెక్ట్గా ఒక సపోర్ట్ వస్తుంది. ఓకే, క్లారిటీగా చూడండి. ఇక్కడ మనకు ఒక సపోర్ట్ వచ్చింది. ఓకే, ఈ ఏరియా నుంచి మార్కెట్ పైకి పోయింది. మళ్ళీ ఎప్పుడైతే సెల్లర్స్ ఇంచ్ కింద తీసుకొచ్చారో ఇక్కడ బయ్యర్స్ మళ్ళీ బై చేశారు. అంటే మనం ఏమనుకున్నాం, సపోర్ట్ అంటే ఒకే సేమ్ ప్రైస్ దగ్గర ఎక్కువ మంది బయ్యర్స్ ఉంటే దాన్ని సపోర్ట్ అనుకుందాం. ఓకే, సేమ్ ప్రైస్ దగ్గర 16,830 దగ్గర ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడికి వస్తుందో బయ్యర్స్ హెవీగా బై చేస్తారు. అందుకని ఆ ప్రైస్ రాగానే కరెక్ట్గా మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకే, అయితే మనకి 3 days బ్యాకే ఈ సపోర్ట్ని మార్కెట్ బ్రేక్ చేసింది. అయితే రేపు ఏం చేద్దామంటే మనం, అంటే మీరు లైవ్ వీడియో చూస్తుంటే రేపు చూడండి, మీకే అర్థమైద్ది దీని నెక్స్ట్ డే ఏమవుతుంది అనేది. మార్కెట్ రేపు కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ రెసిస్టెన్స్ పైన కనుక ఓపెన్ అయితే మార్కెట్ కొంచెం బుల్లిష్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఓకే, మార్కెట్ ఎప్పుడైతే ఇట్లా ఓపెన్ అయింది కదా, మార్కెట్ ఇప్పుడు సపోజ్ రేపు కానీ వెళ్ళింది కానీ ఇట్లా మార్కెట్ ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఇట్లా తాకితే ఇట్లా పైకి పోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఈ ఏరియాలో, ఎప్పుడైతే ఈ ఏరియాకి టచ్ అయ్యి, ఓకే చిన్నగా ఉన్నట్టుంది, కొంచెం పెద్ద పెట్టుకుందాం మనం. ఓకే ఓకే, రేపు మార్కెట్ ఈ ఏరియాలో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందకి దాకింది అనుకో, ఈ ఏరియాలో మీరు బై చేయొచ్చు. ఓకే, అప్పుడు మార్కెట్ ఇట్లా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 16,800 ఏరియాలో ఎక్కువ మంది బయ్యర్స్ ఉన్నారు కాబట్టి పైకి పోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్. ఓకే, ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్ చూసుకుందాం. ఓకేనా? ఓకే, 15 minutes టైం ఫ్రేమ్. ఓకే రైట్, ఇప్పుడు మనం 15 minutesలో పెట్టినాం టైం ఫ్రేమ్. ఓకే, 15 minutes ఎట్లా టైం ఫ్రేమ్ చూసుకుంటే ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా గీయాలంటే, ఓకే ఇక్కడ మనకు ఆల్రెడీ February 22 రోజు మార్కెట్ ఈ ఏరియా నుంచే పైకి పోయింది. ఓకే, మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసిన ఏదైతే సపోర్ట్ ఉందో అంచే పైకి పోయింది. మార్కెట్ ఎగ్జాక్ట్గా కూడా ఈరోజు ఇక్కడనే క్లోజ్ అయింది. కాబట్టి మనం ఈరోజు 15 minutes టైం ఫ్రేమ్లో పెద్దగా మనకేం లేదు, జస్ట్ ఒక అంటే 15 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ గీయటానికి అయితే ఏం లేదు. ఓకే, కాకపోతే మీరు ఏం చేస్తారంటే మార్కెట్ రేపు ఇక్కడ పైన ఓపెన్ అయితే బై సైడ్ ఉండండి, అంతే సింపుల్. ఎప్పుడైతే మార్కెట్ని ఇక్కడ ఈ లైన్ని టచ్ అయిద్దో, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లైన్ని టచ్ అయిద్దో, అప్పుడు మీరు ఇమీడియట్గా బై సైడ్ ఎంటర్ తీసుకోవచ్చు. ఓకే ఓకే, ఇక్కడ మనం ఇంకొక ప్రజెంట్ న్యూస్. ఓకే, ప్రజెంట్ న్యూస్ అంటే ఏంటంటే ఇక్కడ మార్కెట్ సపోజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఏరియాలో, అంటే ఇప్పుడు ఇది మనం ఎక్కడ గీసినాం 16,830 దగ్గర ఈ సపోర్ట్ గీసినాం. ఓకే, మార్కెట్ రేపు 17,000 దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, 17,000 దగ్గర ఓపెన్ అయింది. ఏదైనా ఇక్కడ పెద్ద యుద్ధం ఉండొచ్చు, అంటే ఏదైనా కావచ్చు, ఒక పెద్ద న్యూస్ అంటే బ్యాడ్ న్యూస్. అది రష్యా ఉక్రెయిన్ యుద్ధం పెరిగిపోయింది, రష్యా ఉక్రెయిన్ మీద అణ్వస్త్ర ఆయుధాలు ఉపయోగిస్తుంది, చాలా పెద్ద ఎక్కువ నష్టం జరుగుతుంది, ఇట్లా ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇలాంటి బ్యాడ్ న్యూస్ ఎక్కువ వచ్చినప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి వర్తించవు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, అప్పుడు మార్కెట్ ఏమవుతుంది, ఇక్కడ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఏమైంది, ఇక్కడ ఇంచి ఫాల్ అవుతుంది. ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, ఇంచి ఇట్లా ఫాల్ అవుతుంది. ఫాల్ అయినప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనుకో, అప్పుడు మీ స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి వర్క్ అప్పుడు మార్కెట్ సడన్గా ఇక్కడ ఇట్లా కొంచెం పోయి ఇట్లా ఫాల్ అవుతుంది అనమాట. ఓకే, ఏమన్నా బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు అస్సలు ట్రేడ్ చేయకపోవటం మంచిది, అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ చేసి. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు మన థర్డ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ చేసి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అని ఇన్వెస్టింగ్ అని ఎలా చేయాలి విత్ సేఫ్గా. ఓకే, ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా మీకు ఒక ఫస్ట్ నిఫ్టీనే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. చూడండి, నిఫ్టీ ఇప్పుడు ప్రజెంట్ 17,000 దగ్గర ఉంది. ఓకే ఓకే, మీరు ఇన్వెస్టింగ్ ఎలా చేయాలంటే మీకు ఒక మంచి సపోర్టు 15,500 దగ్గర కనిపించింది నిఫ్టీది. ఓకే, మనం ఇప్పుడు అంతా టాపిక్ డిస్కస్ చేసుకుపోయేది నిఫ్టీది. ఓకే, నిఫ్టీ. ఓకే ఓకే, ఇది ఫస్ట్ సపోర్ట్ మీకు కనిపించిన. ఓకే, ఫస్ట్ సపోర్ట్ ఇది. ఓకే, సెకండ్ సపోర్టు 14,000 దగ్గర ఉంది. ఓకే ఓకే, ఇప్పుడు మనకి ప్రజెంట్ రష్యా ఉక్రెయిన్ వార్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా?
అయితే మార్కెట్ ఇప్పుడు పడే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి టైంలలో. అయితే మనం ఏం చేయాలంటే మార్కెట్ ఎప్పుడైతే 17,000 నుంచి 15,500కి వస్తుందో మనం అప్పుడు ఏం చేయాలంటే, ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న టాపిక్. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 క్యాపిటల్ ఉంది. ఓకే, దీన్ని ఎట్లా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ స్ట్రాటజీని, 1,00,000 క్యాపిటల్ ఉందనుకో, ఈ 15,500 రాగానే మనం ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనుకుంటున్నాం. సపోర్ట్ దగ్గర ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? బయ్యర్స్ ఉంటారు. అంటే మార్కెట్ ఎప్పుడైతే ఈ 15,500 తగ్గుతుందో ఇట్లా పైకి వెళ్తుంది. ఓకే, అది దాన్ని సపోర్ట్ అంటారు. ఓకే, 15,500 రాగా నేను ఏం చేస్తాను అంటే ఒక 30,000 ఇన్వెస్ట్ చేస్తా. 30,000 ఇన్వెస్ట్ చేస్తా అంటే ఇన్స్టాల్మెంట్లో. ఓకే, ఇన్స్టాల్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తా. ఓకే, ఇన్స్టాల్మెంట్. ఓకే, నా 1,00,000 క్యాపిటల్ని నేను 1,00,000 క్యాపిటల్లో 30,000ని ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ రాగానే ఇన్వెస్ట్ చేస్తాను. మార్కెట్ ఒకవేళ మీ సపోర్ట్ తీసుకుని ఇట్లా పైకి పోయింది అనుకో, ఓకే, నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటా 17,000 రాగానే. ఓకే, లేదు మార్కెట్ ఫర్దర్గా ఇంకా బ్యాడ్ న్యూస్ ఎక్కువ 14,000కి పడ్డది అనుకో, ఈయనప్పుడు ఏం చేస్తా, ఇక్కడ ఇంకా 1,00,000లో మనకి 30,000 ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఉన్నాయి? ఇంకా 70,000 ఉన్నాయి. ఈ 70,000 ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తా. ఎప్పుడైనా మార్కెట్ ఒక 17,000 నుంచి 14,000 అంటే 3,000 పాయింట్లు ఫ్రెండ్స్. ఓకే, 3,000 పాయింట్లు ఇండెక్స్ పడటం అనేది మామూలు విషయం కాదు. ఇండెక్స్ ఒక 30-40% పడాలంటే ఏదైనా ఒక పెద్ద యుద్ధం కావాలంటే, సపోజ్ థర్డ్ వరల్డ్ వార్ కానీ లేకపోతే కరోనా వైరస్ లాంటి ఏదైనా ఇలాంటి ఏదైనా పెద్దవి ఉంటేనే అవుతాయి తప్ప అంత పెద్దగా అయితే పడదు. 3,000 పాయింట్లు పట్టామంటే 3,000 పాయింట్లు పట్టడం అంటే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఇదేంటంటే, ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ఇలాంటి ఏంటంటే షార్ట్ టర్మ్ పీరియడ్, అంటే ఒక నెల ఒక 2 నెలలు ఉంటాయి. ఇలాంటి సంఘటన అప్పుడు ఇలాంటి ఫామ్లో యూజ్ అవుతుంది. లేదు థర్డ్ వరల్డ్ వార్ అవుతుంది, కరోనా వైరస్ వస్తుంది అంటే ఇదేంటంటే వరల్డ్ని మొత్తం ఇంపాక్ట్ చేస్తుంది. అలాంటప్పుడు మీరు ఎట్లా చేయాలంటే, మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ 17,000 ఉందనుకో, మీరు అప్పుడు 12,000 దగ్గర, తర్వాత 7,000 దగ్గర, ఇట్లాంటి ఏరియాలో అంటే ఈ 12,000 అంటే ఆ కిందకు పోయి ఆ ఏరియాలో మీరు సపోర్ట్ చూసుకోవాలి. 7,000 అంటే 6,000 కావచ్చు, 5,000 కావచ్చు, 8,000 కావచ్చు, ఆ ఏరియాలో పోయి సపోర్ట్ తీసుకొని ఇక్కడ 30,000 ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడ 70,000 ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, అంటే ఇక్కడ ఏంది ఫ్రెండ్స్, మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎట్లా వాడతామంటే విత్ ఆ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి వాడాలి. రష్యా ఉక్రెయిన్ వార్ అనేది మనకు తెలుసు, మహా అయితే ఈరోజు February 28 అంటే మార్చి 5th or 10th, మార్చ్ 15 కల్లా ఈ రష్యా ఉక్రెయిన్ వార్ అయిపోతుంది, ఒక కులిక్ అనేది వస్తుంది. కాబట్టి మార్కెట్ మహా అయితే పడితే 14,000, ఒక 3,000 పాయింట్స్ 2,000 పాయింట్స్ పడుతుంది. పడితేనేమో నేను ఇన్వెస్ట్ చేస్తే, పడకపోతే జస్ట్ నా మనీ నా దగ్గర ఉంచుకుంటా. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎంత ఇంపార్టెంటో, బయట ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దానికి మార్కెట్ ఎలా రియాక్ట్ అయ్యింది అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మన థర్డ్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాడినప్పుడు లాస్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే, ఇక్కడ ఏం రాసినంటే, నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాడేటప్పుడు జరిగే ట్రాప్స్ అంటే, ట్రాప్లు అంటే మనని ఉచ్చులోకి బిగిస్తారు ఫ్రెండ్స్. బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనని ట్రాప్లో తీసుకుపోతారు. అంటే బిగ్ ప్లేయర్స్ అంటే ఎవరు? రాకేష్ జుంజున్వాలా వాళ్ళంటి వాళ్ళు అనమాట. అంటే 1,000 కోట్లు, 1,00,000 కోట్లు, 1,000 కోట్లు, 20,000 కోట్లు అలాంటి క్యాపిటల్ ఉన్నోళ్ళు మన ఏం చేస్తారంటే ట్రాప్లోకి ఇరికించే అవకాశం ఉంటుంది. ఆ ట్రాప్ నుంచి ఎలా బయటపడాలనేదే ఈ థర్డ్ కాన్సెప్ట్. ఓకే, ఫర్ సపోజ్ మార్కెట్ 15,000 దగ్గర ఉందనుకుందాం. ఓకే, మీరు ఏమనుకుంటారు, ఇదంతా గుడ్ న్యూస్ ఉంది, పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే లేదు, ఈరోజు మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటారు, మార్కెట్ 15,000 దగ్గర ఉంది, గుడ్ న్యూస్. ఒక మార్కెట్ ఎప్పుడైతే 15,000 ఓపెన్ అయిందో మీరు బై సైడ్ ఉందో అనుకుంటారు, అంటే ఇది ఒక మంచి సపోర్ట్గా మీరు కన్సిడర్ చేసుకోరు. ఓకే, ప్రీవియస్ టైం ఇక్కడ ఒకసారి టచ్ అయింది, పైకి పోయింది, సెకండ్ టైం ఒకసారి టచ్ అయింది, పైకి పోయింది, ఇప్పుడు థర్డ్ టైం టచ్ అయింది, మీరు ఇక్కడ బై చేద్దామని చూస్తారు. న్యూస్ కూడా గుడ్డే ఉంది. ఎప్పుడైనా మనం న్యూస్ని బట్టే బై చేయాలి ఫ్రెండ్స్. ఓకే, గుడ్ న్యూస్ ఉండాలి, అక్కడ బ్యాడ్ న్యూస్ అప్పుడు బై చేయొద్దు, ఎందుకంటే సపోర్ట్ రెసిస్టెన్స్ అప్పుడు పని చేయదు. గుడ్ న్యూస్ ఉంది, మీరు ఇక్కడ న్యూస్ అంతా పాజిటివ్ ఉంది న్యూస్ మార్కెట్కి, ఒక మనకి సపోర్ట్ కూడా వచ్చింది, కాబట్టి ఇక్కడ బై చేద్దాం అనుకుంటారు. అయితే వీళ్ళు ఎట్లా చేస్తారంటే ఫ్రెండ్స్, బిగ్ ప్లేయర్స్ ఎవరైతే 1,000 కోట్లు, 20,000 కోట్లు, 100 కోట్ల క్యాపిటల్ ఉంటుంది అకౌంట్లో, వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ 15,000 దగ్గర బై చేయగానే వాళ్ళు మార్కెట్ మీరు స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటారు, స్టాప్ లాస్ 14,950 ఆర్ 14,900 పెట్టుకుంటారు. అయితే బిగ్ ప్లేయర్ అనేటోళ్ళు ఏం చేస్తారంటే, ఈ 14,950 14,900 దగ్గరికి వస్తారు. ఓకే, వచ్చి మీ స్టాప్ లాస్ని హిట్ చేస్తారు. ఓకే, మీ ట్రేడ్ ఎగ్జిట్ అవుతారు. ఓకే, ఎప్పుడైతే మీరు ట్రేడ్ ఎగ్జిట్ అవుతారో
ఎమ్మటే మార్కెట్ పైకి పోద్ది. అందుకు నేను చాలామంది వాళ్ళు తీసుకున్న సైడ్ మార్కెట్ పోయినా ప్రాఫిట్ పొందింది అందుకే. అయితే మనం ఈ సిచ్యువేషన్ని ఎట్లా బయటపడాలంటే ఈ సిచ్యువేషన్ నుంచి సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ డైరెక్ట్ ఇట్లా ఫాలో అవుద్దో మీరు ఏబీసీ ప్యాటర్న్, అంటే ఇక్కడ ఏబీసీ ప్యాటర్న్ చూడాలి. ఎట్లా అంటే సింపుల్ ఫ్రెండ్స్, ఏబీసీ ప్యాటర్న్ అంటే ఏం లేదు, ఇలాంటి ఏరియాలో మార్కెట్ ఎప్పుడైతే ఈ సపోర్ట్ని తాకిందో ఇట్లా కొంచెం పుల్ బ్యాక్ అయింది. కాకుండా మీరు ఇక్కడ ఈ ఏరియాలో బై చేయకండి, ఇట్లా బ్యాక్ వస్తుంది. బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ కిందకి పడుతుంది, రిట్రేస్ అవుతుంది. ఓకే, రిట్రేస్ అయ్యి బ్రేక్ అయింది అంటే ఇట్లా చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఏం తాకిందా ఇది ఏ అనుకోవాలి. ఓకే, ఇంచ్ కింద పడ్డదా దీన్ని బి అనుకోండి. ఓకే, ఓకే బి అనుకోండి. ఇక్కడ కిందకి వచ్చింది అది సి అనుకోండి. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ ఇట్లా హై పోయి మళ్ళీ లోకి వచ్చి ఈ బీని అంటే ఈ ప్రీవియస్ హైని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మీరు ఈ ఏరియాలో బై చేయండి. ఓకే, అప్పుడు మీరు ట్రాప్కి గురిగారు. ఓకేనా, అంటే ఏబీసీ ప్యాటర్న్. ఓకే, ఈ ఏబీసీ ప్యాటర్న్ వాడి బై చేయండి, అప్పుడు మీరు ట్రాప్కి గురి కాకుండా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైనది ఇదైతే క్లియర్గా. ఓకే, మీరు ఈ ఏబీసీ ప్యాటర్న్ క్లారిటీగా చూడండి. ఇక్కడ మన కింద టచ్ అయింది, ఇక్కడ పోయింది, ఇంచ్ కింద పడ్డది. మళ్ళీ ఈ ఇంచ్ ఎప్పుడైతే ఈ ఆల్ టైమ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తుందో అక్కడ మీరు ఫస్ట్ క్యాండిల్ దగ్గర బై చేయండి. ఓకే, ఇది ఏబీసీ ప్యాటర్న్. డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నుంచి ఎంతో కొంత నాలెడ్జ్ నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.